మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. ఎక్కడ పెట్టాడు తాతయ్య? ఏయ్ ఆదిత్య, ఏం వెతుకుతున్నావ్? ఉండు టీను, నేను ఇక్కడే ఉన్నాను కానీ నువ్వేం వెతుకుతున్నావో చెప్పు, నేను సాయం చేస్తా. ఏయ్ దొరికింది. అమ్మయ్యా, చూసావా టీను, ఈ గుణపం ఎంత పొడవుందో. బరువుగా కూడా ఉంది. రా మరి సాయం చేస్తావా? సాయం అన్నావుగా, ఇదిగో ఇదో గుణపం పట్టుకో. అమ్మ బాబాయ్, ఇంత బరువున్న గుణపం నా మీద పడి నా కాళ్ళు టియ్యమని వంకరవుతాయి, రెక్కలు విరిగిపోతాయి, ముక్కు పచ్చడైపోతుంది, మెడ వంగిపోతుంది, ఇంకేమి టోటల్ గా నా బాడీ అంతా నలిగిపోతుంది. ఏంటి టీను, అప్పుడే భయపడ్డావా? భయమా? నాకా? నో, నెవర్. చూడిప్పుడు ఏం చేస్తాను. ఏయ్, బరువు తగ్గించవే అంటే అరకిలో బరువు పెంచుతున్నావుగా. సారీ, నా బరువు అరకిలో కాదు, జస్ట్ 800 గ్రాములు అంతే. సిగ్గు లేకపోతే సరి, ముందులే అక్కడి నుంచి. ఏం చేస్తాడో చెప్పడు, ఎలా చేయాలో చెప్పడు, కానీ సాయం మాత్రం కావాలంటాడు. ఈ ఆదిత్యతో ఎలా ఎగేది? అయ్యో, మన దగ్గర అభిరా ఉన్నాడుగా. బరువు భారం అన్నీ లేకుండా ఫట్మని చేసే సూపర్ పవర్ అభిరా ఉండగా ఇంతకీ అభిరా ఎక్కడా? ఓ, ఇంకా మంచం మీద నుండి లేవలేదేమో, అసలు ఇంకా కిందకి దిగలేదేమో. అదండి, నువ్వు పిలుద్దాం, లేపి లాక్కెళ్దాం. అభిరా, ఏయ్ అభిరా. ఓయ్, కనిపించావంటే కత్తిలాంటి మాటలతో చంపేస్తుంది ఈ టీను. ఇది నిజంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చిందో లేదో గాని దీని బుద్ధి మాత్రం అరికాళ్ళలో ఉంది. అభిరా మంచం కింద లేడు, దుప్పటి క్రింద లేడు, గడియారం ప్రక్కన లేడు. నీ వెనకాలే ఉన్నానే పిచ్చి మొహమా. ఇంతకీ ఆదిత్య ఎంత కష్టపడుతున్నాడో ఏంటో.
ఓ ఏయ్ అభిరా, ఆదిత్య అంత కష్టపడుతుంటే మొక్కే కదా అని ఊరుకుంటున్నావా? లేక మొక్క కూడా నా రంగులోనే ఉందని పొగరుతో చూస్తున్నావా? మరి నువ్వేంటి పింక్ కలర్ లో ఫ్లవర్లు పూస్తాయనా అంత ఎగిరెగిరి పడుతున్నావు? అది కాదా భీరా, ఫూల్లా మాట్లాడుకు. ఆదిత్యకి హెల్ప్ చేయవచ్చుగా. పిలిచినప్పుడే కాదు, అవసరాన్ని గుర్తించి సాయం అందించేవాడే నిజమైన స్నేహితుడు. ఛా, అయితే నువ్వే వెళ్ళి చేయొచ్చు కదా సాయం. సర్లే, పూలు పూసాక ఆ పువ్వులన్నీ ఆదిత్యకు నాకే. వెళ్దాం భీరా. చూడు, నాటిన మొక్క ఎంత అందంగా ఉందో. అక్కడ అభిరా ఉన్నాడు, ఇక్కడ అభిరా ఉన్నాడు. అక్కడ ఆదిత్య పనులు చేస్తున్నాడు, ఇక్కడ నా మాటలు వింటున్నాడు. అక్కడ అభిరా, ఇక్కడ అభిరా, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ. ఇంత దానికే పడిపోవాలా? చెల్లెమ్మా శాంత, వస్తున్నా. ఇంతకంటే పెద్ద కన్నం వేస్తా, ఇంటిళ్ళ పాదని దోచేస్తా. నాగరాజు నాగరాజు పగపట్టిన పాము కంటే పవర్ఫుల్. నా కూతుర్ని దత్తత తీసుకోకుండా పేగుబంధాన్ని కాదని ఎవడో అల్లాటప్పకాడు ఆదిత్య అంట ఆన్ని నీ ఇంట్లో పెట్టుకుని సాక్కుంటానంటావా? ఆర్ని కౌన్ కిస్కా గొట్టంగాడు ఆడికి చదువిచ్చి ఆస్తిపాస్తులిచ్చి బికారి నుండి బిలినీర్ చేస్తే ఇంక మాకేం మిగులుతుందంట చెప్ప. చేతిలో చెప్పెట్టుకొని బొబ్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 బొ చచ్చా, జరగదు, జరగనివ్వను. హ్యాక్చి అద్గది నా స్వామిరంగా చిక్కావే చిట్టెలుక. ఈ జన్మకింతే. నాగరాజు నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. అమ్మా చిచ్చు అంట. నా బ్యాగ్ చిల్లులేసి నీ పని కథమైంది. నా ఆశలకు చిల్లులేసిన ఆదిత్య పని కూడా పడతా. వస్తున్నా ఆదిత్య, వస్తున్నా. నాగరాజు పగబట్టిన పాము కంటే పవర్ఫుల్. నాన్న, నాన్న, టీ తీసుకో. ఇదిగో సింధు, చూడు, దీన్ని చూడు. ఇంకెక్కడ చూస్తావులే, పుట్టుక్కుమని ఎప్పుడో పైకి పోయి ఉంటావు. ఇటీ అమ్మా. నా ఫ్రాక్ పెట్టెక్కడ ప్యాక్ చేయాలి. సింధు, ఏ ఎక్కడికి? పిన్ని వాళ్ళ ఇంటికైతే నేను రాను. అక్కడికి కాదులే, ఇటీ. మరి ఇంకెక్కడికి? శాంత అత్తయ్య వాళ్ళ ఇంటికే కదా. అవునా? చెప్పు నాన్న. సింధు, నీ ఫ్రాక్ ఏది? ఇటీ. అత్తయ్య వాళ్ళ ఇంటికైతే నేను అస్సలు రాను. నేను రాను, నేను రాను, నేను అస్సలు రాను. మోయ్, నిన్న ఆ ఇంటికి రాణించేద్దామనుకుంటే నువ్వు ఇంకా దాసిలాగే ఉంటానంటావేంటి? నీకేమంత కర్మ వచ్చిందంట? జమీందారీ వంశంలో పుట్టిన ఈ నాగరాజు ఏకైక కుమార్తెవి. కోట్ల ఆస్తిపాస్తులుండి సంతానం లేని శాంతకి మేనకోడలివి.
నీకేం తక్కువ అని చెప్పు. ఇక మీ అత్త అంటావా, పేరుకే శాంత కాదు, నిజంగానే ఆమె మనసు కూడా ఐస్ కంటే చల్లగా ఉంటుంది, సముద్రం కంటే ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఆమె నోరే ఎప్పుడేం తుఫాన్ తెస్తుందో తెలీదు. అది కొంచెం సేపే లొడలొడ వాగుద్ది, వడగళ్ళు పడినట్టు. వాగని అని వదిలేస్తే సరి. అయినా నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? అత్తయ్య అరుపులు వినడం తప్ప. నేను రాను, పో. ఏయ్, చెప్తున్నది నీకు కాదు, నకరాలు చేస్తున్నావు. పో, కార్లో కూర్చోపో. ఇదిగో సింధు, ఇటు చూడమ్మా. కుక్క అరుస్తుందని దగ్గరికి వెళ్లకుండా ఉంటావా? అలాగే అత్తయ్య అనుకో. ఇక పోతే తనకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలో దానికి తెలియదు. ఉట్టి ముద్దు మొహంది మీ అత్తయ్య. మొద్దా? అమ్మయ్యా, బుట్టలో పడింది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా? ఆదిత్యగాన్ని తరిమేయాలా? చూడమ్మా, అత్తయ్యకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళగానే బోలెడన్ని బొమ్మలు కొనిస్తుంది. కొత్త కొత్త ఫ్రాకులు, పౌడర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకటేమిటి, ఎన్నెన్నో నీకోసం, ఈ బుజ్జి సింధు కోసం. సరేనా? పద 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 పద. మరి టెడ్డీ బేర్? చేతిలో చిల్లి కావలేదు, మేసాలకి సంపంగా నువ్వు నానట్టుంది నీ వ్యవహారం. ఓ టెడ్డీ బేరా? బార్బీ అన్నీ కలర్స్లో ఇస్తుంది. ఇంకాసేపు ఉంటే అవన్నీ నన్నే కొనేయమనేటట్టుంది. ఈ పాటికే బుర్ర వేడెక్కిపోయినది. అయ్య బాబాయ్, అది ఫ్రై అవ్వకముందే బయటపడాలా. సింధు, తొందరగా రా. ఏంటి నాన్న, కార్ ఇక్కడ పెట్టావు? మన ఇంటి నుంచి ఇంత దూరంలో? ఈ కారుకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది సింధు. అంటే ఏంటి నాన్న? అబ్బో, క్వశ్చన్ బ్యాంక్ మొదలైందిరా బాబు. ఇప్పుడు ఈ కారును స్టార్ట్ చేయాలంటే తోయాలన్నమాట. అందుకని ఈ గడ్డ మీద పెట్టామనుకో, జారుకుంటూ వెళ్తది కాబట్టి నెట్టాల్సిన పని లేదు. మరి అబ్బా, నువ్వు అత్తయ్యను కూడా ఇలాగే ప్రశ్నలు చేసి విసిగిస్తే. అదేమో కానీ మరి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుగడ్డ లేకపోతే అప్పుడేం చేస్తావు నాన్న? ఏ సింధు, కళ్ళు మూసుకొని కాసేపు పడుకోమ్మా. సర్లే కానీ అత్తయ్యని అడిగి ఓ కొత్త కార్ తీసుకోవచ్చుగా నాన్న. ఒక కారేంటి, ఖజానా మొత్తం ఖాళీ చేయడానికి అక్కడికి వెళ్తుంటే. హలో, ట్రాఫిక్ కంట్రోల్. అత్తయ్యకి చెప్పి పెద్ద కార్ కొన్నానా, బ్లూ కలర్. బ్లూ నా ఫేవరెట్. తొక్కల బోర్డులు, లైట్లు, స్తంభాలు నన్ను ఆపగలవా? నాగరాజు, జర్రుమని పాకుతూ వెళ్ళడమే. అబ్బా, ట్రాఫిక్ బండే ఇలా అడ్డంగా పెడితే ఎలాగయ్యా? దిగు. ఏయ్, ఏంటి నా నెంబర్ నోట్ చేసుకుంటున్నావేంటి? చాలా, నీ పేరేంటి, అడ్రస్? ఏంటయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి, అందుకే ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. ఓ అంత దానికి ఇంత హడావుడి చేయాలా? బండి తీస్తావా లేదా? చూడు మిస్టర్,
పేరు అడ్రస్ చెప్పు. ఏంటయ్యా దబాయిస్తున్నావా? పోవాయా, మేము పక్క నుంచి వెళ్తాం కానీ. ఏంటి ఈ మర్యాదగా చలానా కడతావా లేక జైల్లో కూర్చుంటావా? కానిస్టేబుల్ గారు ఒక్క నిమిషం. గారా? మనలో మనకి మొహమాడాలు ఎందుకు గానీ కారు నాది కాదు. ఏంటి కొంప తీసి కొట్టుకొచ్చావా? కాదయ్యా బాబు, అది ఏదైనా శవం గాని బాంబు గాని తీసుకెళ్తున్నావా ఏంటి? అది కాదురా బాబు. సార్ ఈ కారు నా పేరు మీద లేదు, మా బావది విశ్వనాథంది. చలానా డబ్బులు అంటే ఎలా? ఇదిగో రసీదు, అన్నింటికి కలిపి 2500 కట్టి కారు తీసుకుని పో. ఏంటయ్యా, కారులో మా అమ్మాయి ఉంది, అర్జెంటుగా వెళ్ళాలంటే వినపట్టలేదా చెవుడా? ఏంటి అరుస్తున్నావు? నేను కాబట్టి ఇంతే రాశాను. మా ఎస్ఐ గారు అయితేనా? ఉండు, ఆయన్నే పిలుస్తాను. మా ఆపోయాని గోలా. 2500 కాకపోతే 3000 తీసుకో, నువ్వు సంపాదించుకో. పెళ్లి చేసుకున్నావా లేదా? ప్రశాంతంగా ఉండవయ్యా బాబు, నన్ను ప్రశాంతంగా ఉండని. ఇదిగో నెంబర్ తీసుకో, పేరు విశ్వనాథం, గుర్తుపెట్టుకో. ఎవరు పంపించారంటే నా పేరు చెప్పు, నాగరాజు. నాగరాజు. మీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేది కదా. నేను ఆదిత్య మీరిద్దరూ భలే ఉండేది. పర్వాలేదు కిషోర్, మీరు చేస్తున్నారుగా. రేస్లో పార్టిసిపేట్ చేయటమే కాదు, చూడటం కూడా ఎంజాయ్మెంటే. అసలు నాకైతే రేపటి గురించి తలుచుకుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది. మైత్రి, నువ్వెందుకు రేసులో పాల్గొనటం లేదు? నీకు సైక్లింగ్ అంటే ఇష్టం లేదా? అయ్యో అలా ఏమీ లేదా ఆదిత్య. ఓ, నువ్వు లాస్ట్ ఇయర్ మా స్కూల్ కాదు కదా, అందుకే అలా అడుగుతున్నావు. లాస్ట్ ఇయర్ నేను సైకిల్ రేస్లో పాల్గొన్నాను. లాస్ట్ ఇయర్ వీరుకి ఫస్ట్ ప్రైజ్ అయితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. పాపం కిషోర్ లాస్ట్లో నేను రీచ్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడో ఉన్నాడు. అంతే కదా మరి. గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్తో కనీసం ప్రాక్టీస్ కూడా చేయకుండా గ్రౌండ్కి వచ్చేసాను. ఏముంది, స్టార్ట్ అయ్యాక తెలిసింది ఎంత పెద్ద తప్పు చేశాను. అందుకే కదా ఈసారి ఛాన్స్ తీసుకోకుండా చాలా ప్రాక్టీస్ చేశాను. మరి ఓడిపోయినందుకు నువ్వు బాధపడలేదా? బాధ దేనికి ఆదిత్య? పోటీ ఉన్నప్పుడే కదా మనం ఎంత ముందున్నాం, ఎంత వెనకబడిపోయామో తెలుస్తుంది. అప్పుడే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కిషోర్, నువ్వెప్పుడేం మాట్లాడినా నిజమేననిపిస్తుంది. భలే మాట్లాడతావు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఇవన్నీ నాకు మా నాన్నగారు చెప్తారు. చేసే పని ఏదైనా మనసు పెట్టి చేయాలి. ఆఖరి క్షణం వరకు గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎదుటివాడు ఓడిపోవాలని ఎత్తులు వేయడం, మనం తప్ప వాళ్ళు గెలవకూడదని అనుకోవడం లాంటివి చేయకూడదు. సరే పిల్లలు, మీ అందరికీ రేపు గ్రౌండ్లో సైకిల్ రేస్ ఉందన్న విషయం గుర్తుంది కదా. సరే, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చదువుతాను, వారు లేచి నిలబడండి. కిషోర్, మధు, సచిన్, ఆదిత్య, వీరు. ఓకే పిల్లలు, మీరైదుగురు 3rd స్టాండర్డ్ నుంచి ఇంకా మన స్కూల్ మొత్తం మీద 13 మంది, అంటే మీతో కలిపి 18 మంది సైకిల్ రేస్లో పాల్గొంటారు. రేస్లో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు కదా. అయినా మళ్ళీ చెప్తాను, వినండి. రేస్ ముందుగా అనుకున్నట్టే రేపు సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. కాబట్టి పార్టిసిపెంట్స్ కనీసం 2 గంటల ముందుగా గ్రౌండ్లో ఉండాలి. అక్కడికి వచ్చే ముందే మీ సైకిల్ కండిషన్ బావుందో లేదో సరిగ్గా చెక్ చేసుకుని రావాలి. మరొక ముఖ్యమైన విషయం, స్పోర్ట్స్ డ్రెస్లో రావాలి. పొరపాటున మీరు పడిపోయినా దెబ్బలు తగలకుండా ఉండటానికి నీ ప్యాడ్స్, హెడ్ ప్యాడ్స్ తప్పకుండా తెచ్చుకోవాలి. అర్థమైందా? సో పిల్లలు బాగా ప్రాక్టీస్ చేశారా? వీరు, లాస్ట్ టైం నీకే కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈసారి కూడా అదే స్పిరిట్తో ట్రై చేయాలి, సరేనా? మీరు లాస్ట్ టైం సాధించలేకపోయారు, కానీ ఈసారి సాధించాలనే పట్టుదలతో ఆడాలి. అర్థమైందా? ఆదిత్య, నువ్వు ఫస్ట్ టైం రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, మరి పాల్గొనడానికి కావాల్సినవన్నీ కొనుక్కున్నావు కదా?
ఒకవేళ కొనుక్కోకపోయినా ఈ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మీ అత్తయ్య మావయ్యతో చెప్పి తెప్పించుకో. లేకపోతే అక్కడ గ్రౌండ్లో నిన్ను పార్టిసిపేట్ చేయనివ్వరు. అర్థమైందా? సరే పిల్లలు, తక్కిన వాళ్ళంతా టైంకి రేస్ చూడడానికి రేపు గ్రౌండ్కి వచ్చేయండి, సరేనా? సరే పిల్లలు, రేపు గ్రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. సరే ఆదిత్య, మనం రేపు గ్రౌండ్లో కలుద్దాం. Abira, 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 abira. మంచికి మారు పేరేలే మన హీరో